మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనము. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ప్రియ దైవజనమా, ఫరో హృదయము కఠినపరచబడుట ఇక్కడ నీవు నేను ఎదుర్కొంటున్న శ్రమకు, కష్టానికి, బాధకు, వేదనకు సూచనగా అవి అధికము కావడాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు జోక్యం చేసుకోవడం లేదా? ఇంతగా మూలుగులిడుతూ మొరపెడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకొని ఉన్నాడా? ఆనాడు ఇశ్రాయేలీలకు కూడా ఇదే సందేహము వారి హృదయములో వచ్చి ఉంటుంది. విడిపించడానికి దిగి వచ్చాను అనే వాగ్దానము వారి చెవులకు వినబడుతూ ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న పరిస్థితి అందుకు భిన్నముగా ఉన్నది. అలాగే నీవున్న స్థితిగతుల విషయములో, నీవెదుర్కొంటున్న సమస్యల విషయంలో ఎన్నో వాగ్దానాలు నీవు పొందుకొనుచున్నప్పటికీ నీ పరిస్థితి ఆ వాగ్దాన నెరవేర్పుకు భిన్నముగా ఉండి ఉంటుంది. కానీ నాకు ఎందుకు ఈ స్థితి? నాకు వచ్చిన వాగ్దానములన్నీ ఏమైపోయాయి? నా జీవితంలో దేవుడు ఎందుకు కలుగజేసుకొనడం లేదు అని చింతిస్తూ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థితి ఎందుకని దేవుడు అనుమతించాడు అంటే, నీ జీవితంలో తన సూచక క్రియలు, మహత్కార్యములు విస్తరింపచేయడానికే. సమస్య జటిలం అవుతూ ఉంది అంటే నీ జీవితంలో బలమైన కార్యము చేయడానికి తన చెయ్యి ఆ సమస్య మీద దేవుడు వేయనై ఉన్నాడు అని నీవు నమ్మి తీరాలి. అవును, ఆనాడు ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచినది ఎందుకు అంటే, ఐగుప్తు మీద తన చేయి చాపి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి తన జనులను వెలుపలికి తీసుకొని రావడానికే. సూచక క్రియలను, మహత్కార్యములను, తన బాహుబలమును చూపి ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుండి తన సొత్తైన ప్రజలను బయటకి తీసుకొని రావడానికే. అలాగే నీ సమస్య మీద కూడా దేవుని హస్తము చాపబడి ఉన్నది అని నీవు నమ్ము. అది జటిలమైతూ ఉన్నది అంటే, అది ఇక పరిష్కరించబడదు, అసాధ్యము అని నీకు అనిపిస్తూ ఉన్నది అంటే, దేవుడు ఒక భీకరమైన కార్యము నీ జీవితంలో చేయనై ఉన్నాడని నీవు గ్రహించాలి. ఆ సమస్య నుండి నీవు బయటికి రాగానే తప్పక నీవు వెనుదిరిగి చూచుకున్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యము చేశాడో అని హృదయమార దేవుణ్ణి స్తుతిస్తావు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అలాగే చేశారు కదా. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితిని బట్టి నీవు చింతిస్తూ ఉన్నావు? ఏ సమస్యను బట్టి దుఃఖిస్తూ ఉన్నావు? ఏ పరిస్థితులు నిన్ను బంధించి ఉంచాయి? ఇక విడుదల లేదు అని శూన్యములోకి చూస్తూ ఉన్నావా? నీవు చూడవలసినది పరమందు ఆసీనుడైన నీ తండ్రి వైపు. ఆయన హస్తము నీ సమస్య మీద ఆల్రెడీ చాపబడి ఉన్నది. అందుకే అది కఠినమవుతూ ఉన్నది. అందుకే అది పరిష్కరించబడదు అనిపిస్తుంది. అందుకే అది అసాధ్యము అనిపిస్తుంది. కానీ దేవుని బాహుబలము ఒక గొప్ప కార్యము ద్వారా ఆ సమస్య నుండి నిన్ను జయోత్సాహముతో బయటికి తీసుకురానై ఉన్నదని నీవు గ్రహించి విశ్వసించు. విశ్వసిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ జీవితంలో దేవుని కార్యాలు విస్తరింప చేయడానికే ఈ స్థితి అని నమ్ముతూ ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరి జీవితాలలో అయితే వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సమస్యలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు, రోగములు కఠినతరమైపోతూ ఉన్నాయో అట్టి వారి జీవితాలలో నీ హస్తము చాపబడి ఉన్నదని, ఆ సమస్యలన్నిటి నుండి ఉత్సాహ ధ్వనితో వారిని నీవు బయటికి తీసుకొని రానై ఉన్నావని
గ్రహించే కృపను అనుగ్రహించమని, అట్టి రీతిగా నీ బాహుబలము చాపి వారిని విడిపించమని నీ కరుణాహస్తాలకు వారిని అప్పగిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడిన పండ్ల చెట్లు ఏమిటి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.